మహాసభ, స్వయంవర ఆహ్వాన మహాసభ, జనక సభ, అది క్షాత్ర సభ. సభా మధ్యమున ధగద్ధగాయమానమైన వెలుగుల వెల్లువల సర్వాలంకార శోభితముగా అప్రతిహతముగా అత్యద్భుతముగా అలరారుచున్నది కాంతులు చిమ్మెడు శివధనసు. సాక్షాత్ మహాదేవుని మహిమాన్విత ధనసు. అదిగదిగో అల్లదిగో శివధనసుకు అల్లంత దూరమున చిరునగవులు చిందెడు చలికత్తెల నడుమ సర్వాలంకార భూషిత సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి. వెన్నెల కిరణాల జాలు కన్నియగా మారినట్లు నిండు చందమామతునక నేలపైకి జారినట్లు నును సిగ్గుల మొగ్గగా ముగ్ధ మనోహరముగా క్రీగంటి చూపులతో సముచితమగు అశాసనమున కూర్చున్నది వయ్యారి భామ. జనకుని గారాల బాల చిరునగవుల చిన్నారి మరుమల్లెల మనోహరి. జనక నృపుని బంధుగణము అంతఃపుర కాంతలంతా మిథిల నగర వనితలంతా మేలి పరదాల మాటు నుండి స్వయంవర సభనంతయు ఆతృతతో ఆసక్తితో సింగారి సీతమ్మను అనురాగపు దృక్కులతో వీక్షించగా సాగినారు. సభలో ఒక పంక్తిలోన మహాశక్తి సంపన్నుడు తపోధనుడు తేజస్వి మహాముని రాజర్షి విశ్వామిత్రుడు రామలక్ష్మణ సమేతుడై ఆసీనుడైనాడు. సభకు మహాశోభ తెచ్చినాడు, నిండుదనమునిచ్చినాడు. వీరాధి వీర వరేణ్యులు అస్త్రశస్త్రాది నిపుణులు సూర్యవంశోద్భవులు దశరథ రాజతనయులు శ్రీరామలక్ష్మణులు సభలో కూచుండినారు. ఆదిత్య తేజముతో ప్రకాశించ సాగినారు. దశకంఠుడు రావణుడు వీరాధి వీరుడు వేద వేదాంగ పారంగతుడు శివభక్తుడు లంకేశుడు స్వయంవరమున కీర్తించినాడు. వేదికపై భాసిల్లెడు మహాశివుని శివధనసు పైకి వీరదృష్టి సారించినాడు. గెలుపు తనదేనని భావించినాడు. శ్రీరామచంద్రుడు నీలమేఘశ్యాముడు రాజీవనేత్రుడు మందస్మిత వదనుడు అప్రమేయ శక్తిశాలి ఆజానుబాహుడు ఆ శివధనసును ఆసక్తిగా భక్తితోడ తేరపార చూసినాడు. అర్ధనిమిలిత నేత్రుడై మనమునందే మొక్కినాడు. సభలో గల సకల రాజకుమరులంత వీరభావయోచనలతో ఖంగుమనుచు గంట మ్రోగ క్షాత్ర పరీక్ష మొదలాయెను. బాలభాను తేజముతో దీప్తించెడు రాకుమారులు ఒకరొకరుగా వచ్చినారు. మహాద్భుత కాంతులతో ప్రకాశించు శివధనసును ఎక్కుబెట్ట చూసినారు. శతవిధముల యత్నించియు ఇసుమంతగా కదిలించలేక విఫలతనే చెందినారు. చిరుతల వల విచ్చేసిన యువరాజ కిశోరములు గండు పిల్లి కూనల వలె వెనకడుగులు వేసినారు. శివధనుర్భంగ పరీక్షలో దశకంఠుని వంతురాగా కోరమీసమును ఓరగ రాజసముగ మెలిదిప్పుచు ధీరత్వము ఉట్టిపడగ దిగ్గుమనుచు లేచినాడు. ధనసు కేసి సాగినాడు.
అరివీర భయంకరుడు అసురేశుడు రావణుడు హర హర మహాదేవయనుచు మనమునందు స్మరించుచు శివధనసును తాకినాడు, అటు ఇటు కదిలించ బూనినాడు. అతి బరువగు మహాధనసు కేసి అబ్బురముగ చూసినాడు, చిత్తరువుగా మారినాడు, అచ్చెరువును చెందినాడు. సాక్షాత్ కైలాసగిరిని పెకలించిన దశకంఠుడు తన శక్తులన్నీ కూడదీసి సుమంతగా లేపినాడు. ధనసు కింద చేయి పడగ దెబ్బతిన్న బెబ్బులివలే హాయని ఆక్రందించినాడు. సభలో ఉపవిష్టులైన రాజలోకమందున చెలరేగెను కలకలము, ఆందోళన కల్లోలము. మందస్మిత వదనారవింద సుకుమార సుశోభితుండు శ్రీరామచంద్రుడు అనుమతికై చూసినాడు. ఆ మునికను సైగలతో ఆశీస్సుల పెనుబలముతో నిండు సభ మధ్యమునకు రాకుమారుల మధ్య నుండి కొదమ సింగపు నడకలతో ముందుకు సాగినాడు. శివధనసును చేరినాడు. అర్ధనిమిలిత నేత్రములతో ధనసుకు ప్రణమిల్లినాడు. ఆహా అద్భుతం అయ్యారే ఆశ్చర్యము. సాధారణ ధనువెత్తినట్లు శివుని విల్లునెత్తినాడు శ్రీరామచంద్రుడు. కలయో వైష్ణవమాయయో అని సభ అంతయు తలచుచుండ అతి లాఘవముగ విల్లు నెక్కుపెట్టి సకల రాజలోకమంత కంటి రెప్పవేయమరచి అవలోకించుచునుండగా వింటి నారి సంధించినాడు. ఇనవంశతిలకుడు అందాల రాముడు నీలమేఘశ్యాముడు శతాధిక పిడుగులు ఒక్కసారి రాలినట్లు ఓంకారనాదమే ప్రళయ భీకరముగ పెనుగర్జన చేసినట్లు ఫెళఫెళ రావముల తోడ శివుని విల్లు విరిగినది. కన్నులు మిరుమిట్టు గొలుపు వింత కాంతిధారలెన్నో సభలో మెరిసినవి. సభ అంతయు మిక్కుటముగ కనివిని ఎరుగనెట్టి దిగ్భ్రాంతిని చెందినది. తక్షణమే తేరుకొనిన జనక రాజసభలోన కలకల రవములు చెలరేగి జయ జయ ధ్వానములుగా మారినవి. పున్నమి చంద్రుని వంటి శ్రీరాముని మోము చూచి సుందరి సీతడెందమున హరివిల్లులు మెరిసినవి, మరుమల్లెలు మురిసినవి. అమోఘము అద్భుతము ఆహా అనితర సాధ్యమని సకల రాజకుమారులంత కీర్తించుచుండగా మయూరగమన జనకపుత్రి సిగ్గుల మొగ్గై నడచుచు సునయన సౌందర్య దీప్తి కాంతులీనుచుండగా పరిమళ భరిత పుష్పహారముతో శ్రీరాముని కంఠసీమను అలంకరించినది. పరువముల మొగ్గ పరవశముల ముగ్ధ హర్షసూచక సౌవడులతో ఆనంద పరవశములతో సీతా స్వయంవర సభ ఓరిలాడుచుండగా సకల రాజ సమక్షమున సభా మధ్యమందున సీతారామ వధూవరులు అలవైకుంఠపురములోని లక్ష్మీనారాయణులేయనున్నట్లుగా కళ్యాణ కాంతులతో అత్యద్భుత సొగసులతో శోభిల్లుచునుండగా మిదిలేసుని సభ అంతయు దివ్యకాంతులతో మెరసి మురిసినది.
తదనంతర ప్రక్రియగా సౌభాగ్యవతి ఊర్మిళను లక్ష్మణుండు పరిణయమాడగా జనక రాజానుజుడైన కుశధ్వజుని గారాల బాలలైన మాండవి శృత కీర్తులను భరత శత్రుఘ్నులు కడువైభవముగా వివాహమాడినారు. నలుగురు దశరథ తనయుల వైవాహిక శుభకార్యదీప్తితోడ భూదేవి పరవశించే. శుభం భూయాత్.